Hello everyone, welcome to KPK Study Circle. So today in this video, we will be discussing about the one of the most important bill that was passed recently in the Parliament houses and awaiting for the President's approval. That is the Kerala ఆల్టరేషన్ ఆఫ్ నేమ్ బిల్ 2026 గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా అసలు ఈ కేరళ అనే పేరుని కేరళంగా మార్చడానికి మనకు 2023లో అప్పుడు కేరళ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ని పాస్ చేయడం జరిగింది. సో తర్వాత 2024లో కూడా కేరళ అసెంబ్లీలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పినరయి విజయన్ గారు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం. సో అటు ప్రభుత్వ సభ్యులు ఇటు ప్రతిపక్ష సభ్యులు ఉనానిమస్లీ ఈ తీర్మానాన్ని పాస్ చేయడం జరిగింది. సో కేంద్రానికి పంపడం కూడా జరిగింది. సో ఒకసారి ఈ కేరళ అనే పదాన్ని కేరళంగా మార్చడానికి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కల్చరల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, లింగ్విస్టిక్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అలానే వర్డ్ ఎటిమాలజీ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే, ఎందుకంటే కొన్ని శతాబ్దాలుగా ఈ ప్రాంతం మలయాళు నివసించే ప్రాంతాన్ని ముఖ్యంగా వారు రాజపత్రాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రాంతాన్ని కేరళంగానే వ్యవహరించేవారు. కానీ బ్రిటిష్ వారు ఎప్పుడైతే పరిపాలన చేశారో వారికి ఈ కేరళం పదంలో ఎం అనే అక్షరాన్ని ఉచ్చరించడం కష్టమైన ఎడల వాళ్ళు ఏం పిలిచారంటే కేరళ అని పిలిచడం జరిగింది. సో అదే బ్రిటిష్ రాజపత్రాల్లో ఉన్నటువంటి వాటినే, వారి రికార్డ్స్లో ఉన్నటువంటి అంశాలనే మనకు ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కేరళ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో తర్వాత మనం దీని యొక్క వార్డు గురించి కూడా చూస్తే ఒకసారి జనరల్గా కేరళం అంటున్నాం మనం. సో మలయాళం లాంగ్వేజ్లో కేరా అంటే ఏమంటారంటే కొబ్బరి. సో ఆలం అంటే ఏంటంటే నేల అంటే ల్యాండ్ లేదా భూమి లేదా ఏమంటారు కొబ్బరి చెట్లు పెరిగే ప్రాంతం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కేరళని ఇలా మనకు ఉండేది. సో తర్వాత ఈ కేరళని పరిపాలించిన ఒక ముఖ్యమైన రాజులు ఎవరంటే చేరాస్. సో వారి నేమ్ నుంచి మనకు చేరా ఆలం, కాలక్రమేణా ఇదే పదం కేరళంగా వచ్చిందని కొన్ని హిస్టారికల్ ఆస్పెక్ట్స్ ద్వారా మనకు తెలుస్తున్నది. సో అలానే మనకు 3వ శతాబ్దంలో మౌర్య డైనస్టీకి చెందినటువంటి క్రీస్తు పూర్వంలో చెందినటువంటి అశోక రాక్ ఎడిక్ట్ 2లో సో ఇందులో మనని కేరళ పుత్ర అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇలా మనకి కొన్ని హిస్టారికల్ ఆస్పెక్ట్స్, కల్చరల్ ఆస్పెక్ట్స్, అలానే వర్డ్ ఎటిమాలజీ, అలానే లింగ్విస్టిక్ ఆస్పెక్ట్స్ కూడా మనకు ఉన్నాయి. అంటే ఏదైనా సరే జనరల్గా ఒక భాషా ప్రాతిపదికన సంస్కృతిగాన్ని కాపాడుకోవడానికి లేదా హిస్టారికల్ ఆస్పెక్ట్స్, కల్చరల్ ఆస్పెక్ట్స్ ఈ అన్ని అంశాలని కాపాడుకునే ఉద్దేశంతో మనకి కేరళ అనే పదాన్ని కేరళంగా మార్చడానికి ఆనాడు 2024లో ఉన్నటువంటి పినరయి విజయన్ గారు మనకు అసెంబ్లీలో ఒక కీలకమైన తీర్మానాన్ని చేసి ఉనానిమస్గా పాస్ అయినటువంటి ఆ తీర్మానాన్ని మనకు కేంద్రానికి పంపడం జరిగింది. సో 2026లో మనకు ఫిబ్రవరి 24 తారీఖున దీనిని కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. సో మనకు ఇటీవలే మనకు ఆగస్టులో 2026లో ఈ బిల్ అనేది పాస్ అవ్వడం జరిగింది. సో యాజ్ వి ఆల్రెడీ నో, ద బిల్ దట్ వాస్ పాస్డ్ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ ఓన్లీ బికమ్స్ ఎ లా, దట్ ఈస్ యాక్ట్ ఓన్లీ వెన్ ద ప్రెసిడెంట్ గివ్స్ ది అసెంట్ అని మనకు ఈ కీలకమైన అంశం మనకు తెలుసు. ఒకసారి ద కేరళ ఆల్టరేషన్ ఆఫ్ నేమ్ బిల్ 2026లో ఉన్నటువంటి కొన్ని కీలకమైన అంశాలని, అలానే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ పార్ట్ 1లో ఆర్టికల్ 1 నుండి ఆర్టికల్ 4, ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, దీనికోసం ఉన్నటువంటి ఆర్టికల్ 3, దీనికి సంబంధించిన అంశాలను కూడా మనం తెలుసుకుందాం. సో ముందుగా మనకు ఆర్టికల్ 3లో మనకు తెలుసు, ఒకవేళ నేమ్ ఆఫ్ ది స్టేట్ని మార్చాలన్నా, ఉన్నటువంటి స్టేట్ని మనం విభజించి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా, బౌండరీస్ని ఆల్టర్ చేయాలన్నా, ఇటువంటి అంశాలు మనకు ఆర్టికల్ 3 ద్వారానే మనకు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సో ఏదైనా సరే ఇటువంటి సంబంధించినటువంటి అంశాలు, పేరు చేర్చేటువంటి అంశాలు, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటువంటి అంశాలు, బౌండరీస్ని ఆల్టర్ చేసే అంశాలు మనం బిల్లును ప్రవేశపెట్టాలంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్స్ ప్రయర్ అప్రూవల్ ఈజ్ మ్యాండేటరీ. ఇది మనకు తెలుసు. ఒకసారి దీనికి సంబంధించిన ఆస్పెక్ట్స్ని మనం ఇప్పుడు క్లియర్ కట్గా తెలుసుకుందాం. సో ఒకసారి చూస్తే కేరళ అనేది ఇప్పుడు కేరళంగా మనకు బిల్లు పాస్ అయింది. స్టేట్ రీనేమింగ్ ప్రొసీజర్, ప్రొవిజన్స్ అండ్ హిస్టరీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి ఒకసారి ఇక్కడ కేరళ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ చేంజింగ్, అసలు ఏం మారుతుంది అనే అంశాన్ని మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ
The renaming bill has been passed in both the houses and is awaiting president's approval. ఇది మనం చెప్పాము. The reason to change its name is linguistic rather than territorial. ఇది భౌగోళికంగా సంబంధించినటువంటి అంశం కాదండి. ఇది కేవలం భాషా ప్రయుక్తంగా చేంజ్ చేసినటువంటి అంశం, లింగ్విస్టిక్ బేసిస్. ఆల్రెడీ మలయాళం ఈజ్ ఏ అఫీషియల్ లాంగ్వేజ్. ఇది మనకి 8th షెడ్యూల్లో ఉంది. అక్కడ మలయాళం ప్రజల్లో కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి అంశం ఏంటంటే వారు రాజపత్రాల్లో కూడా కేరళం అనే వాడతారు. కానీ ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో మనకి ఏం మెన్షన్ చేసిందంటే కేరళ అని మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కసారి ఇది కేరళం అని మారుస్తే ఫస్ట్ షెడ్యూల్లో ఈ నేమ్ని మనకు ఆటోమేటిక్గా ఒక యూనిఫార్మిటీ ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది వస్తుంది. అటు నేషనల్లో ఇటు ఆ స్టేట్లో అయితేనేమి, నేషనల్ అయితే ఇంటర్నేషనల్గా అయితేనేమి. ఇది ఈ బిల్లు ద్వారా వారి యొక్క కోరిక కూడా నెరవేర్చబోతుంది. సో నెక్స్ట్ అమ్మ, ఇన్ మలయాళం ద స్టేట్స్ నేమ్ ఈస్ కేరళం. అక్కడ కేరళం అని అంటారు. ద కాన్స్టిట్యూషన్ ఫస్ట్ షెడ్యూల్ ప్రజెంట్ రికార్డ్స్ ద స్టేటస్ కేరళ ఈస్ బీయింగ్ అమెండెడ్ as కేరళం. Next, Kerala's assembly argues that the state was created principally around the Malayalam speaking population and that the constitutional name should reflect the Malayalam form. There is no change in territory, districts, capital, statehood or administrative structure. This is just the change of the name. Nothing is related about the districts, capital, territory, statehood and administration. So please remember this. Next, constitutional provisions. Constitutional provisions lo manaku part 1 loni article 1 to 4. One of the most important aspects ikkada article 1 నుంచి 4 వరకు 1, 2, 3, 4 ఇవన్నీ పార్ట్ 1కు సంబంధించినటువంటి ఆర్టికల్స్. ఈ ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది. ఇండియన్ యూనియన్ ఈజ్ ఇండిస్ట్రక్టబుల్ విత్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అని మనం అంటాం. ఇండియన్ యూనియన్ ఈజ్ ఇండిస్ట్రక్టబుల్ విత్ డిస్ట్రక్టబుల్ ఆఫ్ స్టేట్స్ అని అంటాం. ఎందుకంటే మన దేశం అమెరికా దేశం లాగా స్టేట్స్ అనేటిది ఒక అగ్రిమెంట్ తోటి ఏర్పడినటువంటి దేశం కాదు. ఇక్కడ చూస్తే ద స్టేట్స్ దెమ్సెల్వ్స్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్ అదే చెప్తుంది. దేర్ ఫోర్ కంప్లీట్గా స్టేట్స్ యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి అంశాలని మనకు ఫస్ట్ షెడ్యూల్లో మనకు ఉంటుంది. దేర్ ఫోర్ చేంజింగ్ ద కాన్స్టిట్యూషనల్ నేమ్ ఆఫ్ ఎ స్టేట్ అల్టిమేట్లీ రిక్వైర్స్ చేంజింగ్ ఇట్స్ ఎంట్రీ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్. ఇప్పుడు ఆ నేము కేరళగా మెన్షన్ చేసినటువంటి నేము ఈ నేమ్ చేంజ్ చేయడంతో కేరళంగా మనకు మారబోతుంది. ఫస్ట్ షెడ్యూల్ సవరణ జరుగుతుంది. ఆర్టికల్ 3 క్లాస్ ఏం చెప్తుందంటే పార్లమెంట్ మే ఆల్టర్ ద నేమ్ ఆఫ్ ఎనీ స్టేట్. ఇట్ నీడ్ సింపుల్ మెజారిటీ ఇన్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. సింపుల్ మెజారిటీ అంటే ఏంటండి? సో జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఉన్నట్టు హౌజెస్లో ప్రజెంట్ ఉన్నటువంటి మెంబర్స్ 50% ప్లస్ ఓటింగ్ మద్దతు తెలపడమే సింపుల్ మెజారిటీ. అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సభ్యులని కన్సిడర్ చేసి అందులో 50% ప్లస్ 1 సభ్యులు కనుక ఓ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే దానినే మనం ఏమంటామంటే సింపుల్ మెజారిటీ అంటాం. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. ఈ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ అసలు ఏంటి? ఫస్ట్ నేను చెప్పాను అక్కడ అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాలి, అది తీర్మానం పాస్ అవ్వాలి, దానిని కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా హోంమంత్రికి పంపాలి. హోమ్ మినిస్ట్రీకి పంపిన తర్వాత హోమ్ మినిస్ట్రీ ఎన్ఓసి నా అబ్జెక్షనబుల్ సర్టిఫికేట్ అనే ఒక అంశాన్ని మనకు తీసుకోవడం జరుగుతుంది. రైల్వే శాఖ నుంచి, తపాలా శాఖ అంటే పోస్టల్ సర్వీసెస్ నుంచి, రిజిస్ట్రార్ జనరల్ నుంచి, సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఇటువంటి అంశాల నుంచి మనకు తీసుకోవడం జరుగుతుంది. సో తర్వాత ఒకసారి చూస్తే ఇంటర్ మినిస్టరియల్ లీగల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత యూనియన్ క్యాబినెట్ హ్యాస్ టు కంపల్సరీ అప్రూవ్ దిస్. నెక్స్ట్ ప్రెసిడెంట్ రిఫర్స్ ప్రపోజల్ టు స్టేట్ లెజిస్లేచర్ అండ్ ఆర్టికల్ 3 ప్రొవిజన్. ఇక్కడ మనం చూస్తే ప్రెసిడెంట్ అనేవారు ఖచ్చితంగా స్టేట్ అసెంబ్లీకి మళ్ళీ దానిని రిఫర్ చేస్తారు. ఒక పర్టికులర్ టైం పీరియడ్ కూడా ఇస్తారు. ఒకవేళ వారు దానిని ఆమోదించినా తిరస్కరించినా దట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఆల్టరేషన్ ఆఫ్ ద నేమ్ అనేది కంప్లీట్గా పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశం. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఖచ్చితంగా పాటించవలసింది. అందుకే దానిని స్టేట్ అసెంబ్లీకి పంపుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న అంశాన్ని గమనిస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా మనకు తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీకి పంపడం జరిగింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శాసనసభ్యుల సంఖ్య 294. అటు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్కి 175 మంది, తెలంగాణకి 119 మంది ఉండేవారు. సో ఆ తీర్మానం అనేది తిరస్కరించబడింది. బట్ తెలంగాణ స్టేట్ హాస్ క్రియేటెడ్ అంటే 29వ రాష్ట్రం ఏర్పడింది కదా, అది జస్ట్ ఒక ఒపీనియన్ మ్యాటర్స్. ఇట్ డజంట్ మ్యాటర్ వాళ్ళు ఆమోదించిందా తిరస్కరించిందా ఏమన్నా సూచించిందా అనేది డజంట్ మ్యాటర్. ఎందుకంటే పార్లమెంట్ హ్యాస్ ది కంప్లీట్ అథారిటీ టు క్రియేట్ ద న్యూ స్టేట్ ఆర్ ఆల్టర్ ది నేమ్ ఆర్ ఆల్టరింగ్ ద బౌండరీస్. ఇలా ఇటువంటి అంశాలన్నీ పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ స్టేట్ లెజిస్లేచర్ గివ్స్ ఇట్స్ గుడ్స్ ప్రెసిడెంట్స్ రికమెండేషన్ ఫర్ ఇంట్రొడక్షన్ బిల్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ పార్లమెంట్. ఇక్కడ నేను క్లియర్గా చెప్పాను ఆర్టికల్ 3 ప్రకారం ఇక్కడ ఈ బిల్లుని
లోక్సభ లేదా రాజ్యసభ పార్లమెంట్ హౌసెస్లో ప్రవేశపెట్టాలంటే ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ మ్యాండేటరీ. నెక్స్ట్ లోక్సభ ప్లేస్ రాజ్యసభలో పెట్టవచ్చు, లేకపోతే వైసీ వర్స రాజ్యసభ ప్లేస్ లోక్సభ ఫస్ట్ లోక్సభలో పెట్టవచ్చు లేదా రాజ్యసభ, దట్ ఈస్ ఇష్టం అది. ప్రెసిడెంట్స్ అసెట్ ఆర్టికల్ 111 ప్రకారం మనకు పార్లమెంట్ హౌసెస్లో పాస్ అయినటువంటి బిల్లు ప్రెసిడెంట్ గారికి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ హ్యాస్ సమ్ చాయిసెస్. ఫర్ ఎగ్జాంపుల్, హీ మే గివ్స్ హిస్ అసెంట్ టు ద బిల్, హీ మే విత్ హోల్డ్ హిస్ అసెంట్ టు ద బిల్, హీ మే సెండ్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్. అలానే అతను ఇక్కడ బిల్లు మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇది మనము ఇంతకుముందు మనము వీటో పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్లో మన వీడియోలో కూడా చర్చించుకున్నాం. సో తర్వాత గెజెట్ నోటిఫికేషన్ తర్వాత ఈ బిల్లు చట్టంగా మారినప్పుడు మనకు ఆటోమేటిక్గా ప్రెసిడెంట్ గారు గెజెట్ నోటిఫికేషన్ని విడుదల చేస్తారు. సో తర్వాత అఫీషియల్ నేమ్ అనేది కేరళం తోటి మనకు గెజెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. డస్ కేరళ అసెంబ్లీ హ్యావ్ టు అప్రూవ్ ఇట్? నో, ఇట్స్ కన్సెంట్ ఈజ్ నాట్ కాన్స్టిట్యూషనల్లీ మ్యాండేటరీ. మనం ఇందాక ఇదే చెప్పాము. సో ఆర్టికల్ 3 కూడా మనకి ఏం చెప్తుందనే విషయాన్ని ఒకసారి మనం గమనిస్తామండి. ఇక్కడ క్లియర్ కట్గా మనం మెన్షన్ చేశాము. ద ప్రొవిజన్ టు ఆర్టికల్ 3 రిక్వైర్స్ ప్రెసిడెంట్స్ రికమెండేషన్ బిఫోర్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ది బిల్. ఇఫ్ ద బిల్ ఎఫెక్ట్స్ ఏ స్టేట్స్ నేమ్ ఆర్ ఏరియా ఆర్ బౌండరీ, ద ప్రెసిడెంట్ మస్ట్ రిఫర్ ఇట్ టు ది concerned state legislature for expressing its views. A time limit is given to the state legislature. Parliament can proceed after that period expires. సో ఇక్కడ చెప్పాం వారి యొక్క ఒపీనియన్ని కన్సిడర్ చేయడానికి బిల్లును అనేది మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్కి పంపడం జరుగుతుంది. సో కానీ ఇక్కడ పార్లమెంట్ ప్రొసీడ్ ఆఫ్టర్ ది పీరియడ్ ఎక్స్ పర్టికులర్ టైం లిమిట్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ద స్టేట్ లెజిస్లేచర్ ఈస్ కన్సల్టెడ్ బట్ పార్లమెంట్ ఈజ్ నాట్ లీగల్లీ బైండెడ్ బై ఇట్స్ ఒపీనియన్. ఇదే చెప్పాను ఇప్పటివరకు. India model of federalism. States are constitutionally important, but Parliament has substantial power to reorganize the union. Example, in 2018, West Bengal government passed a resolution to change its name to Bangla, but central government has not accepted it. ఎందుకంటే చూడండి, పార్లమెంట్ సెంట్రల్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి ఇటువంటి అంశాల మీద. స్టేట్ ఈజ్ జస్ట్ ఏ మీగర్ టు ఎక్స్ప్రెస్ ఇట్స్ ఒపీనియన్ అంతే. అది తిరస్కరించవచ్చు, అది ఆమోదించవచ్చు అనే అంశం ఇక్కడ ఉండదు. వాళ్ళు ఒక ఒపీనియన్ ఇవ్వాలి అంతే. నెక్స్ట్, ఈజ్ దిస్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండర్ ఆర్టికల్ 368? ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కిందకి వస్తుందా అంటే రాదు. ఇదే మనకు ఆర్టికల్ 4 చెప్తుందండి. ఆర్టికల్ 4 చెప్పే అంశమే ఇది. ఆర్టికల్ 368 పరిధిలోకి ఇది రాదు. సో ఆల్తో ద బిల్ చేంజెస్ సంథింగ్ ఇన్సైడ్ ది కాన్స్టిట్యూషన్, ద ఫస్ట్ schedule, it is not treated as a constitutional amendment under article 368. Article 4 provides the mechanism. A law made under article 2 and 3 can make consequential amendments to first schedule, fourth schedule. Fourth schedule మన స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ గురించి చెప్తుంది. ఫోర్త్ స్కెడ్యూల్ అలొకేషన్ ఆఫ్ సీట్స్ టు ది రాజ్యసభ గురించి చెప్తుంది. అదర్ ఇన్సిడెంటల్ ఆర్ సప్లిమెంటల్ మ్యాటర్స్ అండ్ సచ్ ఏ లా షెల్ నాట్ బి డీమ్డ్ టు బి ఎన్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆర్టికల్ 368. ఇవి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అయినటువంటి ఆర్టికల్ 368 పరిధిలోకి రావు. ఒకసారి చూస్తే మనకు ఇంతకుముందు స్వతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఎన్ని చోట్ల ఎన్ని ప్రాంతాల పేర్లు మారాయి, ఎన్ని రాష్ట్రాల పేర్లు మారాయి అని ఒకసారి మనం గమనిస్తే చాలా ఉన్నాయి. ఒకసారి మనం క్లియర్ కట్గా ఒకసారి తెలుసుకుందాం. ఈ మద్రాస్ స్టేట్ కంటే ముందు ఒకసారి మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్ నేమ్ ఇంతకుముందు మనకి యునైటెడ్ ప్రావిన్స్ అని ఉండేదండి. యునైటెడ్ ప్రావిన్స్ అని. సో యునైటెడ్ ప్రావిన్స్ అని ఉండేది. ఇదే తర్వాత కాలక్రమేణా మనకి 1950లో యూపీ అవ్వడం జరిగింది. సో ఇది 1950లో. తర్వాత ఇక్కడ చూడండి, మద్రాస్ స్టేట్ తమిళనాడు అయింది 1969లో. తమిళ్ లింగ్విస్టికల్ కల్చరల్ ఐడెంటిటీ. సో వన్ ఆఫ్ ద ఈ మెయిన్ రీజన్స్ ఇవే, లింగ్విస్టికల్ కల్చరల్ ఆర్ హిస్టారికల్ ఆర్ వాట్స్ ఎటిమాలజీ. ఇటువంటి సందర్భాల్లో వాళ్ళ కల్చర్ని, వాళ్ళ హిస్టరీని, వాళ్ళ కల్చర్ని, వాళ్ళ హిస్టరీని, వాళ్ళ లింగ్విస్టిక్ ఇవన్నీ కాపాడుకునే ఎడల పేర్ల కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు, పోరాడతారు. నెక్స్ట్ మైసూర్ స్టేట్ కర్ణాటక అయింది 1973లో. బ్రాడర్ కన్నడ రీజనల్ ఐడెంటిటీ. నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ ఫ్రంటియర్ ఏజెన్సీ. నార్త్ ఈస్టర్న్ ఫ్రంటియర్ ఏజెన్సీ అంటాం దీన్ని. సో ఇది అరుణాచల్ ప్రదేశ్గా రూపాంతరం చెందింది 1972లో. పొలిటికల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ రీఆర్గనైజేషన్, ఇండిజినియస్ ఐడెంటిటీ. రీజన్ ఉత్తరాఖండ్ అయింది 2007లో. హిస్టారికల్ ఆర్ లోకల్ ఐడెంటిటీ. ఒరిస్సా అనేది ఒడిషా అయింది 2011. నేటివ్ ఒడియా ప్రొనౌన్సియేషన్ ఆర్ స్పెల్లింగ్. సో ట్రావెన్కోర్, కొచ్చిన్ ఆర్ కేరళ. అప్పుడు 1956 కంటే పూర్వం మనకి ఐక్య కేరళ మూమెంట్ కూడా మనకు జరిగింది. ఎక్కడైతే మలయాళం భాషలు మాట్లాడే ప్రాంతాలు అన్నిటినీ కలిపి ఉమ్మడిగా కేరళం అనే ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి నుంచి ఐక్య కేరళ అనే ఒక పోరాటం కూడా మనకు జరిగింది. సో దీనిలో భాగంగా మనకి ఎర్లియర్గా ఉన్నటువంటి ఈ నేమ్ మన కేరళ అయింది 1956. లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ అంటాము. లింగ్విస్టిక్ ఆర్గనైజేషన్ 1956లో మన కమిషన్ కూడా వచ్చింది కదా. మధ్యప్రదేశ్ అయింది 1959లో. టెరిటోరియల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఐడెంటిటీ. సో ప్రజెంట్ వచ్చేసి మనకు కేరళ అనేది కేరళం అయింది 2026లో. మలయాళం లింగ్విస్టిక్ identity. So these are the names that are changed from the
ఫ్రమ్ ఇన్ ఇండియా ఎప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాన్స్టిట్యూషన్ తర్వాత కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తేదీ నుండి ఇన్ని పేర్లు మనకు మారుతూ ఉన్నాయి, త్వరలో కూడా మారబోతాయి. ఇట్ ఈస్ ఏ కంటిన్యూయింగ్ ప్రాసెస్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఫైనల్లీ మనకు అర్థమైన విషయం ఏంటిదంటే మనకు స్టేట్ లెజిస్లేచర్ తీర్మానం చేసినంత మాత్రాన అది అక్కడికి ఎండ్ అవ్వదు. ఇది అల్టిమేట్గా దాన్ని ఏం చేంజ్ చేయాలన్నా, కొత్త స్టేట్స్ క్రియేట్ చేయాలన్నా, బౌండరీస్ని ఆల్టర్ చేయాలన్నా, లేదా ఇవన్నీ అంశాలు కంప్లీట్గా మనకు కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ పరిధిలోనివి, పార్లమెంటు పరిధిలోని అంశాలు. సో ఇటువంటి బిల్లులు మనకు ప్రవేశపెట్టే ముందు ప్రెసిడెంట్ గారు ఖచ్చితంగా ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ప్రెసిడెంట్ కూడా మళ్ళీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఆ తీర్మానాన్ని పంపుతాడు వారి యొక్క వ్యూస్ని సేకరించే క్రమంలో. బట్ దేర్ వ్యూస్ ఆర్ నాట్ బైండింగ్ ఆన్ ది ప్రెసిడెంట్. సో దిస్ ఈజ్ ద history about the change of the name of the Kerala to Keralam. So thank you friends, thank you for watching. And also one important aspect, ఈ వస్తున్నటువంటి బిల్లులు మనకు రాబోయే కాంపిటేటివ్ పరీక్షల్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఈ బిల్లుల మీద మనకు ప్రశ్నలు అనేటివి 100% ఉంటాయి. మనం చాలా బిల్లులు ఇటీవల పార్లమెంట్లో పాస్ అయినటువంటి బిల్లుని చర్చించుకుంటున్నాం, మనం వీడియోస్ రూపంలో చేస్తున్నాం, అప్లోడ్ చేస్తున్నాం. సో ప్లీజ్ వాచ్ దిస్. అండ్ ఇది కాంపిటేటివ్ పరీక్షల్లో త్వరలో రాబోయే దాంట్లో ప్రశ్నలు మాత్రం వస్తాయని కూడా చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.